రైతులకు గుడ్ న్యూస్ ఏంటని అనుకుంటున్నారా? అయితే మీరు ఈ విషయం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. రైతుల బ్యాంక్ అకౌంట్స్ లోకి డబ్బులు పడబోతున్నాయి. దీనివల్ల చాలా మందికి ఊరట లభిస్తుందని చెప్పుకోవచ్చు. ఇందుకే డబ్బులు ఎప్పుడు అకౌంట్లోకి వచ్చి చేరుతాయి, ఎందుకు వస్తాయి, ఇటువంటి అంశాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. రైతుల బ్యాంకు ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు పడనున్నాయి. వానాకాలం సీజన్ నుంచే పంట సాగు చేసే వారందరికీ కూడా రైతు భరోసా అమలు చేయనున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తాజాగా తెలియజేశారు. అన్నదాతలకు ఇది ఊరట కలిగించే అంశమని చెప్పాలి. జూలై నెలలో ఎకరానికి 7,500 రూపాయల చొప్పున పెట్టుబడి సాయం అందుతుందని ఆయన చెప్పుకొచ్చారు. అందువల్ల ఇంకో నెల రోజులు ఆగితే రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు వచ్చి పడతాయని చెప్పుకోవచ్చు. పంట వేయాలని భావించే రైతులకు ఇది అద్దరిపోయే గుడ్ న్యూస్ అని చెప్పాలి. అంతేకాకుండా ఆగస్టు 15వ తేదీలోపు రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయడం ఖాయమని తుమ్మల పేర్కొన్నారు. వడ్డీ వ్యాపారులపై ఆధారపడకుండా బ్యాంకుల నుంచి చిన్న సన్నకారు రైతులందరికీ కూడా రుణ సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. మరొక వైపు చూసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా అన్నదాతలకు గుడ్ న్యూస్ అందించనుంది. పీఎం కిసాన్ తర్వాత విడత డబ్బులు అకౌంట్స్ లోకి వచ్చి చేరనున్నాయి. అంటే రైతులకి మరొక 2,000 లభించబోతున్నాయన్నమాట. పీఎం కిసాన్ స్కీమ్ డబ్బులు జూన్ నెల చివరి కల్లా రైతుల బ్యాంక్ అకౌంట్ లోకి పడొచ్చని నివేదికలు పేర్కొంటున్నాయి. లేదంటే జూలై తొలి వారంలో డబ్బులు అన్నదాతలకు లభించనున్నాయి. మోదీ సర్కార్ ఇప్పటి వరకే 16 విడతల డబ్బులు అందించింది. ఇప్పుడు 2,000 రూపాయలు వస్తే గనక 17 విడతల డబ్బులు వచ్చినట్లు అవుతుంది. అంటే రైతుల బ్యాంకు ఖాతాల్లోకి ఈ స్కీమ్ కింద మొత్తంగా చూసుకుంటే 34,000 రూపాయలు వచ్చినట్లు అవుతుంది. కాగా పీఎం కిసాన్ స్కీమ్ డబ్బులు పొందాలని భావించే వ్యక్తులు ఖచ్చితంగా ఈ కేవైసీని పూర్తి చేయాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, లేదంటే డబ్బులు రాకుండా ఆగిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే మీరు ఇంకా ఈ పని పూర్తి చేయకపోతే వెంటనే ఈ కేవైసీ పూర్తి చేసుకోండి. దగ్గరలోని కామన్ సర్వీస్ సెంటర్ కు వెళ్లి ఈ పని పూర్తి చేయొచ్చు.